ప్రజలందరికీ సందర్శన నిమిత్తం వెసులుబాటు కల్పిస్తుందో అంబేద్కర్ ఎందుకు జైల్లో పెట్టాడు రేవంత్ రెడ్డి? వాళ్ళ అంబేద్కర్ హాస్ బీన్ ఇంప్రిజన్డ్ బై రేవంత్ రెడ్డి టుడే. గేట్లకు తాళాలేసి కనీసం ఎవరు కూడా లోపలికి పోకుండా, దండలేయకుండా, నివాళులు అర్పించకుండా అంబేద్కర్ ని వాళ్ళ బందీ చేసినాడు, నిర్బంధానికి గురి చేసినాడు. ఈ నిర్బంధం అంబేద్కర్ కేసింది కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి కేసినటువంటిది. ఇది నిర్బంధ తెలంగాణకు నిదర్శనం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ నువ్వు ఉంటావు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, కానీ అంబేద్కర్ చిరకాలం ఉండేటువంటి ఒక విగ్రహం అది. అంబేద్కర్ స్ఫూర్తి సూర్యచంద్రాదులు ఉన్నంత కాలం భారతదేశానికి స్ఫూర్తిని అందించేట ఒక విగ్రహం. ఆ విగ్రహాన్ని బందీ చేసి, ఆ విగ్రహాన్ని అవమానం చేసి, తద్వారా శాడిస్ట్ లెక్క, సైకోపాత్ లెక్క ఇవాళ కేసీఆర్ గారిని అవమానిస్తున్నా అని చెప్పని అనుకోవచ్చు. ఒకవేళ కనుక నీకు కేసీఆర్ కట్టిండు కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి అవమానించే పరిస్థితి ఏర్పడితే సిగ్గు ఎగ్గు లేకుండా సెక్రటేరియట్ ఎందుకు కూర్చున్నావు రేవంత్ రెడ్డి? దాన్ని కూడా ఖాళీ చేసి పడే, మరి బయటకు వెళ్ళిపో. బయట నీ ఇంట్లోకి వెళ్ళి రాజ్యం నడుపుతున్నావు కదా, మొత్తం సెక్రటేరియట్ కూడా నీ ఇంటికి తీసుకోపో. ఇవాళ ఒక దుర్మార్గమైన రీతిలో ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాజ్యాంగాన్ని కాలరాస్తా ఉండు, రాజ్యాంగ నిర్మాతని వాళ్ళ పెద్ద ఎత్తున ఇవాళ అవమానించే పరిస్థితి చేస్తా ఉన్నాడు. కాబట్టి నిరసన తెలిపేందుకోసం మాత్రమే ఇక్కడికి వచ్చాం, సందర్శన కోసం, నివాళుల కోసం, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం కోసం. ఇకనైనా సరే కళ్ళు తెలుగు రేవంత్ రెడ్డి. ఈ విగ్రహం కేసీఆర్ గారి తాతదో తండ్రిదో కాదు, తెలంగాణ మొత్తం భారత సమాజానికి రాజ్యాంగం అందించిన ఒక భారత జాతి నిర్మాతది. కాబట్టి ఆ విగ్రహాన్ని వెంటనే ప్రజలకు సందర్శన కోసం ఇవ్వాలని చెప్పని, తగిన రీతిలో నివాళులు అర్పించే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.